అవసరం వచ్చినప్పుడల్లా గుర్తొచ్చేది గోల్డ్ లోన్. పిల్లల చదువు, కుటుంబ అవసరాలు, వైద్య ఖర్చులు, వ్యవసాయం ఇలాంటి వాటన్నిటికీ వెంటనే క్యాష్ అవసరమైతే మనకు సులభంగా దొరికేది బంగారం తాకట్టు రుణమే. కానీ ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ కొన్ని కొత్త నిబంధనలను అమలు చేయబోతోంది. బంగారం తాకట్టు పెట్టి అప్పు తీసుకునేవారు ఇకపై చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలియక తడబడి నష్టపోకుండా ఉండాలంటే ముందే ఈ నిబంధనలు తెలుసుకోవడం చాలా అవసరం. బంగారం తాకట్టు రుణాల వ్యవహారంలో అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై దృష్టి సారించిన రిజర్వ్ బ్యాంక్ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న ఈ నిబంధనల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే ఎంతో మేలు. ఇప్పటి వరకు గోల్డ్ లోన్ అంటే సులువు. ఒక్కసారి తీసుకున్నాక ఏటా రెన్యువల్ చేస్తూ లోన్ కొనసాగించే వీలుండేది. కానీ ఇకపై అది లేదు. కొత్త నిబంధనల ప్రకారం మొత్తం రుణకాల పరిమితి 36 నెలలు మాత్రమే. బుల్లెట్ రీపేమెంట్ విధానాల్లో గరిష్టంగా 12 నెలల సమయం మాత్రమే ఇస్తారు. బంగారం తాకట్టు పెట్టి 2.5 లక్షల లోపు రుణం తీసుకుంటే బ్యాంకులు బంగారం విలువలో 85% వరకు అప్పు ఇస్తాయి. ఇతర ఫైనాన్స్ కంపెనీలు 88% వరకు ఇస్తున్నాయి. అలాగే క్రెడిట్ స్కోర్ లేదా ఆదాయం ధృవీకరణ వంటివి అవసరం ఉండదు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో వారికి బాగా ఊరట కలిగిస్తుంది. బంగారం నగలైతే కిలో వరకు, బంగారు నాణేలైతే 50 గ్రాముల వరకు, వెండి నగలైతే 10 కిలోల వరకు తాకట్టు పెట్టి లోన్ తీసుకోవచ్చు. ఇవన్నీ తీర్చేసిన రోజు బ్యాంకు వెంటనే బంగారం, వెండిని తిరిగి ఇవ్వాలి. 7 రోజులు ఆలస్యం అయితే రోజుకు 5,000 చొప్పున జరిమానా రుణగ్రహీతలకు చెల్లించాలి. తాకట్టు పెట్టిన బంగారం పోయినా, దెబ్బతిన్నా దానికి పూర్తి బాధ్యత బ్యాంకు లేదా ఫైనాన్స్ సంస్థదే. అప్పు తీర్చని పక్షంలో వేలం వేయాల్సి వచ్చినప్పుడు ముందుగా రుణగ్రహీతకు నోటీసు ఇవ్వాలి. వేలం ధర బంగారం విలువలో కనీసం 90% ఉండాలి. వేలంలో అమ్మిన తర్వాత మిగిలిన బంగారాన్ని 7 రోజుల్లో తిరిగి ఇవ్వాలి. అవసరం వచ్చినప్పుడు బంగారం తాకట్టు పెట్టడం తప్పు కాదు. కానీ దానికి కూడా రూల్స్ ఉంటాయని మర్చిపోకూడదు. మీ బంగారం మీకు భద్రంగా తిరిగి రావాలంటే ఈ నిబంధనలు ముందే తెలిసుండాలి. తస్మాత్ జాగ్రత్త.